ఓం నమ శ్రీమన్నారాయణాయ. పోతన భాగవతం సప్తమ స్కందం. ఈ హిరణ్యకశిపుని యొక్క వృత్తాంతం చెబుతూ ఉన్నాడు. హిరణ్యకశిపుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని యొక్క వరాలను పొంది విర్రవీగుతూ చాలా కాలం రాజ్యపాలన చేస్తూ ఉన్నాడన్నమాట. ఎన్నడు మాకు దిక్కుగలదు, ఎన్నడు దైత్యుని పదమాను, మేమెన్నడు వృద్ధి పొందగలము, ఎవ్వరు రక్షకులంచు దేవతా కిన్నర సిద్ధ సాధ్యం, మునికే చరణాయకులాశ్రయించి ఆపన్నగత తల్పు పూరి పవబంధ విమోచను పద్మలోచను. ఆ శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నర కింపురుషాదులంతా కూడా. మాకు ఎల్లప్పుడూ మాకు దిక్కెవరున్నారు? ఇప్పుడు ఆ దైత్యుని బాధ మాకు ఎప్పుడు తీరుతుంది? మేము మళ్ళా ఎప్పుడు వృద్ధిని పొందగలము? ఎవరు మమ్మల్ని కాపాడేవారు అని అంటూ మరి ఆశ్రయించారన్నమాట. ఎవరిని? శేషశాయిని భూరి భవబంధ విమోచనున్నమాట. అంటే ముక్తిని ప్రసాదించేవాడైనటువంటి ఆ పద్మలోచనుడైనటువంటి శ్రీమన్నారాయణుని ఆశ్రయించారు. ఇట్లు దానవేంద్రుని ఉగ్రదండమునకు విరచి అనన్య శరణులై రహస్యం మన అందరం గూడుకొని అక్కడ పోవాలనుకుని అందరూ ఒకటై, ఇక్కడ నున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండు, ఎక్కడికేగే శాంతులు మునీసులు భిక్షులు రారు క్రమరన్. అంటే ఆ పరమేశ్వరుడు, ఆ జనార్దనుడు ఎక్కడున్నాడు? ఆత్మమయుడు మాధవుడు ఎక్కడికి వెళ్ళాడు? శాంతులు మునీసులు భిక్షులు, వీళ్ళంతా కూడా ఋషి పుంగవులు అన్నమాట. భిక్షులు అంటే మహర్షులు. రారు క్రమరన్, దిక్కులనల్లని ఎక్కుడు తిరిగి రారు, ఎక్కడికో వెళ్ళిపోయారు కదా. మరి తుదిన్ చొర దిక్కకు నట్టి దిక్కుకై అంటే వీళ్ళందరికీ తపస్సు చేసుకుంటే ఏ పరమపదాన్ని ఇస్తారో ఆ పరమపదం పొందినటువంటి వాళ్ళు ఆ పరమపదం నుంచి తిరిగి రారో అలాంటి దిక్కైనటువంటి దిక్కుకు శ్రీమన్నారాయణుని మ్రొక్కెదము మేము హస్తయుగములను ముకుళించి మదీయ రక్షకున్. మాకు రక్షకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని మేము ముక్కెదము అని. మరియు ఆహార నిద్రలు మాని చిత్తంబులు పరాయత్తంబులు గాని అంటే మనస్సులంతా కూడా ఏకాగ్రత ఉంచుకొని సమాహిత బుద్ధులై నిశ్చలమైనటువంటి బుద్ధి గలవారై భగవంతుండును మహాపురుషుండును మహాత్ముండును విశుద్ధ జ్ఞానానందమయుండును అయిన ఋషికేశులకు నమస్కరించుచున్నాయడా. ఈ విధంగా వాళ్ళు ఆ దేవతలకు ప్రభు అయినటువంటి ఆయనకు ఋషికేశునకు అన్నమాట శ్రీమన్నారాయణకి నమస్కరించుచున్నాయడా. మేఘరవ సమాన గంభీర నినదంబున దిశలు మ్రోయుచున్. మేఘ గంభీరమైనటువంటి స్వరంతో దిక్కులన్నీ కూడా మారుమ్రోగేటట్లుగా సాధులకు అభయంబుగా వించుచు ఆ దేవతలకు అభయ ప్రదానం చేస్తూ దృశ్యమానండుగా మహేశ్వరుండైన హరి ఇట్లనియే కనిపించకుండా ఆ పరమేశ్వరుడు ఈ విధంగా అన్నాడు. భయముంచెందకుడయ్య నిర్జరవరుల్. ఓ దేవతలారా భయపడవద్దు, భద్రంబు మీకయ్యడన్, మీకు మేలు కలుగుతుంది, శుభం కలుగుతుంది. జయముల్లాభము భూత సంతతికి మత్సందర్శన ప్రాప్తి నవ్యమై చేరు. మీకు జయము లాభము ఈ ప్రాణికోటికంతా కూడా నన్ను సందర్శిస్తే చేతనే శాశ్వతంగా ఉంటుంది. నిరుంగుదున్ దితిసుత వ్యాపార భాషా విపర్యయముల్. ఆ దితిసుతుడైనటువంటి హిరణ్యకశిపుని యొక్క వ్యవహారం అంతా కూడా నాకు తెలుసు అన్నాడు. కాలము గూడ చంపెద, అతడికి కాలం మూడింది, చంపెద చనుండు అందాక మీ త్రోవలన్. జాగ్రత్తగా కాలం గడుపుతూ ఉండండి అన్నాడు. శుద్ధ సాధులందు సురులందు శృతులందు గోవులందు విప్రకోటి యందు ధర్మ పదవి యందు తగిలిన యందు
వాడెన్నడలుగు వాడే హింసనుందు. సాధు పురుషులను బాధించేవాడు, దేవతలను బాధించేవాడు, విప్రులపై కోపగించుకునేవాడు, వేదాలను నిందించేవాడు, గోవులను ఖండించేవాడు, అలాంటి ధర్మపథము తప్పిన ఆపై శత్రుత్వం పూనినవాడు అయినా అతడు ఎక్కువ కాలం నిలవడు, పతనమైపోతాడు. కన్న కొడుకు శమధమ సంపన్నుడు, స్వయంగా అతని కన్న కొడుకే శమధమాదులతో కూడుకున్నటువంటి నిర్వైరుడు ప్రహ్లాదుని వాడెన్నడు రోషంబున అయినటువంటి ఆ ప్రహ్లాదుడు కోపముతో నా పన్నత ముందుంచునాడు పట్టి వదింతున్. ఎప్పుడైతే ప్రహ్లాదునికి బాధలు కరుగు చేస్తాడో ఆ రోజే అతన్ని పట్టి నేను చంపుతాను అని, హిరణ్యకశిపుని చంపుతానని అందరికీ మరి అభయం ఇచ్చాడన్నమాట శ్రీ మహావిష్ణు. వేదోదత్త వరప్రసాద గరిమన్, వేద అంటే బ్రహ్మ, వేదోదత్త వరప్రసాద గరిమన్, బ్రహ్మదేవుడిచ్చినటువంటి అనుగ్రహం యొక్క గొప్పతనముతో వీడింత వాడై, ఈ విధంగా గొప్పవాడై మిమ్మల్ని బాధం పెట్టుచు నున్ననాడని మదిన్ భావింతు, మిమ్మల్ని బాధ పెడుతున్నాడని నేను అనుకుంటున్నాను. భావించినే సాధింపంతరి కాదు, కాకపోతే ఇది సమయం కాదు. కావున కడున్ సైరించి తిన్, అందువల్ల జాగరూకత మరి చాలా వరకు కోరకనే ఉన్నాను. మీదటన్ సాధింతున్ సురనార, ఇక మీదట పైన రాబోయే రోజుల్లో సంహరిస్తాను. నేడు చనుడా శంకింప మీకేటికెన్, మీరు వెళ్ళండి, ఏమాత్రం మరి శంకించవద్దు అన్నారు ఈ శ్రీ మహావిష్ణు. అని ఇట్లు ధనుజ మర్ద నుండి నిర్దేశించిన నిలింపులు గుంపులుగుని మృక్కి, ఈ విధంగా శ్రీమన్నారాయణుడు నిర్దేశించగా ఈ నిలింపులు అంటే దేవతలు మరి గుంపులు గుంపులుగా మ్రొక్కి రక్కసుండు మ్రగ్గుట నిక్కంబని, తప్పనిసరిగా ఈ రాక్షసుడు చస్తాడు అని తమ తమ దిక్కులకు జనిరి, తమ దిక్కులకు వెళ్ళారు. హిరణ్యకశిపునకు విచిత్ర చరిత్రలు పలువురు పుత్రులు ఉద్భవించిరి. నలుగురు కుమారులు పుట్టారన్నమాట. విచిత్ర చరిత్రలు నలుగురు పుత్రులు అంటున్నాడు. వాళ్ళు విచిత్రములైనటువంటి వాళ్ళు అన్నమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఇప్పుడు ప్రహ్లాద చరిత్ర ఏంటంటే, తన యందు అఖిల భూతములందునొక భంగి సమాహితత్వం గుణపరగువాడు, అంటే తనలాగానే అందరినీ ప్రాణులందరినీ కూడా సమదర్శిగా చూచువాడు. పెద్దల పొడగన్న పృథుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, పెద్దవాళ్ళు ఎదురైతే సేవకుల్లాగా మరి ఎదురేగి నమస్కృతులు చేయువాడు, నమస్కారాలు చేసేవాడు. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన, తన కళ్ళకు ఇతర స్త్రీలు అడ్డపడితే మాతృభావము చేసి మరలువాడు, తల్లి భావంతో మరి వాళ్ళకి నమస్కరించేవాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతించువాడు, మరి దీనులను తల్లిదండ్రుల్లాగా కాపాడాలని కోరువాడు. సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు, స్నేహితుల్ని సోదరులాగా చూడటము. దైవతములందు గురువుల తలచువాడు, గురువులను దైవంలాగా భావించేవాడు. లీలలందు పొంకులు లేనివాడు, మరి హాస్యానికైనా కూడా అబద్ధాలు ఆడనివాడు. దీనులుగావ లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా, అదిపావో ధర్మరాజా అని నారద మహర్షి అంటున్నాడు. లలిత మర్యాదుడైన, మంచి మర్యాద తెలిసినటువంటి ఆ మహోత్తముడు ప్రహ్లాదుడు అని చెప్పాడు. మరిను ఆకార జన్మ విద్యార్జవరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడుగాడు, వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియముల చేపట్టుబడడు. భవ్య వయోబల ప్రాపవోపేతుడై క్రమరోషాదుల కందుకొనడు. కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంపత్తి నా వంకపోడు. విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంచియడడు. ధరణినాద దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచు, అంటే రూపురేఖల విషయంలో, విద్యను అర్జించే విషయంలో,
మరి గొప్పవాడు గర్వ సంస్తంభ సంగతుడుగాడు. ఇంత గొప్పవాడైనా కూడా గర్వితుడు కాడన్నమాట. నా రూపం బాగుంది, నాకు అన్ని విద్యలు వచ్చు అని గర్వానికి పోడు. వివిధ మహానేక విషయ సంపన్నుడై అనే భోగభాగాల మధ్య పెరిగిన మరి వాళ్ళ తండ్రి మహారాజు కదా, భోగభాగ్యాలలో పెరిగిన పంచేంద్రియముల పట్టుపడడు, ఇంద్రియలోలుడు కాడన్నమాట. వయోబల ప్రభోపేతుడై మరి ఆ వయోబల ప్రభావంతో కలిగిన వాడైనా కామరోషాదులకు అందుకొనడు. కామము, రోషము ఇలాంటి వాటిని ఎరుగడు అన్నమాట. కామిని ప్రముఖ భోగములు ఎన్ని కలిగిన ఇలాంటి భోగాలన్నీ కూడా అతనికి ఉన్నా కూడా వ్యసన సంపత్తి నా వంకపోడు. మరి వాళ్ళను దూరంగానే ఉంటాడు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడు అనమాట. విశ్వమందు కన్న విన్న అర్థములందు మరి ఆ మరి ఈ విధంగా విశ్వంలో ఆ నిత్యము మరి ఏమేమి కనపడినా కూడా వస్తు దృష్టి చేసి వాంఛయడడు, వాటిని కోరుకోడు. ధరణి నాథ దైత్యతనయుండు, ఓ ధర్మరాజా దైత్యతనయుండు, హరిపరతంతుడై అతన్యతంతుడగుచు. ఎప్పుడు శ్రీ విష్ణువుని కూర్చే ఆయన ఆలోచన, ఆసక్తి, ఇతరములైనటువంటి ఆలోచనలు ఏమాత్రం ఉండవు మహారాజా, ధర్మరాజా అని నారద మహర్షి చెప్పాడు. మరి ఈరోజు ఇంతటితో సమాప్తం. తిరిగి తరువాత కార్యక్రమం.